పటాన్చెరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. రైతులకి 31,000 కోట్లు రైతు రుణమాఫీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో 7,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పటాన్చెరు టౌన్ అధ్యక్షుడు కోలుకూరి నరసింహారెడ్డి, సంగారెడ్డి జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ సోమవారం నాడు పటాన్చెరు పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డు ఆవరణలో పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కోలుకూరి నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల బహిరంగ సభల్లో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు 6 పథకాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన త్వరలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం మంత్రివర్గ సమావేశంలో ఆగస్టు 15 లోపు విడతల వారీగా 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం అత్యంత సంతోషకరమని, రైతుల పక్షాన పటాన్చెరు పట్టణ మార్కెట్ యార్డులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశామని అన్నారు. రూపాయల రుణమాఫీ అయింది. ఇవాళ ప్రతి బ్యాంకులో కూడా మరి వెళ్ళి చూస్తే 2 కోట్లు 3 కోట్లు రైతులు మరి 700 మంది 800 మంది రైతులు తీసుకున్నారు. మరి దీని కారణంగా మేము పటాన్చెరు పట్టణంలో మరి పట్టణ మార్కెట్ కమిటీ యార్డులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరితో కలిపి మేము ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని అట్లాగే మంత్రివర్గము అందరినీ కూడా పాలాభిషేకం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. అట్లాగే పటాన్చెరు పట్టణంలో ఇప్పటికే మేము మరి విద్యుత్కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించినటువంటి విషయాల్లో అనేక మార్లు అధికారులను కూడా కలిసి నాణ్యతమైనటువంటి 24 గంటల విద్యుత్తును ఇచ్చే విధంగా వాళ్ళు చూస్తున్నారు. రైతులు కూడా హర్షిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో రైతులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.